హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ ఫస్ట్ డే ఈవినింగ్ ఎన్ఎఫ్సిఎల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే జరుగుతున్నది కదా, ఈ టాస్క్ కోసం అఖిల్ అలాగే హారిక ఈ 2 కంటెస్టెంట్స్ హౌస్లోకి రావడం అయితే జరిగింది. వీళ్ళు సంచాలకుగా ఉండి ఒకరిని టికెట్ టు ఫినాలే కంటెండర్గా సెలెక్ట్ చేసి అలాగే ఈ టాస్క్ నుండి టికెట్ టు ఫినాలే టాస్క్ నుండి ఒకరినైతే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో అఖిల్ అలాగే హారిక ఈ 2 కంటెస్టెంట్స్ కలిసి విష్ణుప్రియ, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్ ఈ 4 కంటెస్టెంట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఈ 4 కంటెస్టెంట్స్ మధ్య టవర్ని కట్టు అనే ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో రోహిణి విన్ అవుతుంది, అలాగే విష్ణుప్రియ ఈ టాస్క్ నుండి అవుట్ అయిపోతుంది. ఇక విష్ణుప్రియ టికెట్ టు ఫినాలే కంటెండర్గా సెలెక్ట్ అయితే అవ్వదు. అలాగే రేపటి ఎపిసోడ్లో మానస్ అలాగే ప్రియాంక సింగ్ ఈ 2 కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చి సేమ్ ఇదే విధంగా వీళ్ళు కూడా టాస్క్ పెట్టి సంచాలకుగా ఉంటారు. ఒకరిని కంటెండర్గా సెలెక్ట్ చేస్తారు, అలాగే ఒకరిని టాస్క్ నుండి రిమూవ్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. దీని గురించి అప్డేట్ రాగానే నేను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలా వీడియో చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 30% షూటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 16% షూటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి 14% షూటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, నిఖిల్ యొక్క ఓటింగ్ కొద్ది డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే యూట్యూబ్ పోల్స్లో చూసుకుంటే నిఖిల్ టాప్లో ఉన్నాడు, గౌతమ్ సెకండ్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది. అలాగే వెబ్సైట్ పోస్ట్లో చూసుకుంటే గౌతమ్ టాప్లో ఉన్నాడు, నిఖిల్ సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉండడం అయితే జరుగుతున్నది. అలాగే 4th ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. ఇతనికి 9% షూటింగ్ అయితే నమోదైంది. అలాగే 5th ప్లేస్లో నబీల్ ఉన్నాడు. నబీల్కి 7.5% షూటింగ్ అయితే నమోదైంది. అలాగే 6th ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమె కూడా సేమ్ 7% షూటింగ్ అయితే నమోదైంది. అలాగే 7th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. ఇతనికి కూడా సేమ్ 7% షూటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతను కూడా సేమ్ 7% షూటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే గౌతమ్, ప్రేరణ, నిఖిల్ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 5 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతున్నది. మరి డబుల్ ఎలిమినేషన్లో ఈ వీక్ ఎవరెవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీక్ విష్ణుప్రియ 99% ఈమెయితే వెళ్ళిపోతుంది. అలాగే అవినాష్ లేదా టేస్టీ తేజ ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే వెళ్తారు. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్లో ఎవరెవరు వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.